అందరికీ నమస్కారం. ఇప్పుడు వర్షాకాలం అనే విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ తరఫున మేము ప్రతిరోజు కూడా ఖచ్చితంగా శానిటేషన్ తరఫు నుంచి ప్రతిరోజు యాక్టివిటీస్ అనేది తీసుకుంటున్నాము. మనకు డ్రైన్‌లో డిసిల్టేషన్ చేయడం గాని, అంటే వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు కూడా మనం చేసాము. బట్ ఇప్పుడు మళ్ళీ వర్షాల వల్ల మళ్ళీ ఏదైతే డ్రైన్‌లు మళ్ళీ నిండిపోయాయో వాటిని డిసిల్టేషన్ చేయడానికి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మేము టెండర్స్ అని పెట్టి పిలుస్తున్నాము. అదే విధంగా మనకు చాలా రోడ్లు మన దగ్గర మట్టి రోడ్లు ఉన్నాయి. వాటిలో గుంతలు పడి కూడా వాటర్ అలాగే లాగింగ్ అనే ఇష్యూస్ కూడా మీకు తెలుసు అందరికీ. అవి కూడా చాలా కంప్లైంట్స్ మాకు రోజు వస్తున్నాయి. ఈ గుంతలు పూడ్చడానికి కూడా మనం అతి త్వరలో ఈ మొరం కూడా తెప్పిస్తున్నాము. గ్రావెల్ ఫిల్లింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ గణపతుల పండుగ మనకు వినాయక చవితి ఏదైతే ఉందో అది వచ్చే లోపే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అది 2 విధాలుగా ఉపయోగపడుతుంది మనకు. వినాయక చవితి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి సాఫీగా పోవడానికి, అలాగే గుంతల్లో ఉన్న నీళ్లు వెళ్ళిపోవడానికి, నీళ్లు నిలవకుండా ఉండడానికి 2 విధాలుగా మనకు సహకారపడుతుంది అది. ఆ విధానంగా మేము మొన్ననే టెండర్స్ పెట్టాము. మండే లేదా ట్యూస్‌డే నుంచి మనకు ఈ గ్రావెల్ ఫిల్లింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాము ఖచ్చితంగా. దాంతో పాటు మనం ప్రతిరోజు కూడా ఈ డ్రై డే యాక్టివిటీస్ అనేది చేపడుతున్నాము. ఆశా కార్యకర్తలు అలాగే మన ఆర్‌పీలు, మెప్మా నుంచి ఆర్‌పీలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇంతకుముందు ప్రతి శుక్రవారం మాత్రమే చేసేది. ఇప్పుడు మాత్రం మనం ప్రతిరోజు చేస్తున్నాము. ఏవైతే మనకు కూలర్లు, కొబ్బరి బొండాలల్లా, తర్వాత ఇండ్లల్లో డ్రమ్ములు, క్యాన్లు వీటిలలో ఉన్న నీళ్ళ తొట్టెలు వీటిలలో చాలా మట్టుకు నీళ్లు నిల్వ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోము. బట్ అక్కడనే దోమలు లార్వాలు పెట్టేసి దానివల్ల డెంగ్యూ, మనకు మలేరియా, చికెన్ గున్యా వచ్చే అవకాశాలు ఉంటాయి. మేము ఇంతకు ముందు కూడా మనకు ఈ మాధ్యమాల ద్వారా నేను ఒకసారి రిక్వెస్ట్ కూడా చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అందరికి విన్నవించుకుంటున్నాను. ప్రతి వర్షం పడిన తర్వాత ఇమ్మీడియట్ గా మీ దగ్గర ఉన్న డ్రమ్ములలో, నీళ్ళ తొట్టెలలో, క్యాన్లు, కొబ్బరి బొండాలు ఎక్కడ ఏది కనిపించినా మీ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల వాటిని ఖాళీ చేయించుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మేము మా వంతు సహకారం ఖచ్చితంగా మేము అందిస్తాము. అలాగే కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఆ ఓపెన్ ప్లాట్స్ లో కూడా నీళ్లు ఎటు పోని పరిస్థితి ఉంది. అక్కడ మేము ఆయిల్ బాల్స్ చేస్తున్నాము. అలాగే తర్వాత యాంటీ లార్వల్స్ యాక్టివిటీస్ కూడా మేము ప్రతి వార్డులో కూడా తీసుకుంటున్నాము. ఈ మధ్యనే మేము ఒక 6 స్ప్రేయింగ్ మిషన్స్ తీసుకున్నాము. వాటి ద్వారా ప్రతి ఒక్క జవాన్‌కి ఇచ్చేసి వార్డు వారీగా ప్రతిరోజు కూడా స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము. వాటర్ ఎక్కడెక్కడ అయితే నిల్వ ఉన్నాయో నీళ్ళలో అక్కడ ఆయిల్ బాల్స్ కూడా చేస్తున్నాము. అలాగే మనకున్న ఫాగింగ్ మిషన్స్ ద్వారా ప్రతిరోజు ఒక 3 వార్డులు కవర్ చేస్తున్నాం. ఫాగింగ్ కూడా ఈవినింగ్ పూట. ఇంకెక్కడన్నా ఇప్పటి వరకు మనము 12 వార్డులు కవర్ అయినాయి. మనకున్న 36 వార్డులలో మిగతా వచ్చే 8, 10 రోజులలో మిగతా వాళ్ళలో కూడా మేము ఫాగింగ్ కూడా డెఫినెట్ గా చేస్తాము. అన్నిటికంటే ముందుగా మనకు పిల్లలు ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేసాము మేము. అక్కడ భారీ మొత్తంలో పిల్లలు ఉంటారు కాబట్టి మనం అక్కడ స్పెషల్ శానిటేషన్ కూడా తీసాము, ఫాగింగ్ కూడా చేసాము. దానివల్ల కొంచెము అంతమంది ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు అనేది ఉంటది. ఈ రోజు కూడా కొంతమంది ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా నాకు కాల్ చేశారు, మాకు కావాలని చెప్పేసి. అలాంటి ఖచ్చితంగా వాళ్ళకు మా తరపు నుంచి డెఫినెట్ గా సాయం అందిస్తాం మేము. అలాగే గంబు షేర్ ఫిషెస్ కూడా ఇంకా మన దగ్గర కెనాల్ కట్ట ఉంది. కెనాల్ కట్టలో వాటర్ అనేది ఎటు పోవు. అక్కడ ఏం చేసామంటే మనం ఫిషరీస్ డెవలప్మెంట్ తో మాట్లాడి గంబు షేర్ ఫిషెస్ ఏవైతే దోమ లార్వాల్ని తినే చేపలు ఉంటాయో వాటిని కూడా వదలడం జరిగింది. ఇలా ప్రతి యాక్టివిటీ కూడా మనము మన మున్సిపాలిటీ తరపు నుంచి తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ఈ ఎడ్యుకేట్ చేయడం కూడా మనం ఇంతకుముందు స్కూళ్ళల్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఈ స్వచ్ఛదనం పరిశుభ్రత కార్యక్రమం కూడా మనం దీన్ని ఉద్దేశించి నిర్వహించుకున్న కార్యక్రమమే. దాంట్లో భాగం కూడా మనము చాలా పరిశుభ్రత పైన చాలా మున్సిపాలిటీలో 36 వార్డులలో కూడా మనం చాలా వర్క్ చేయడం జరిగింది. గ్రీనరీ పైన అలాగే స్వచ్ఛదనం పైన కూడా చేశాము. ఇంకా కూడా రాబోయే వర్షాకాలం ఇంకా మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి యాక్టివిటీ కూడా మా తరపున చేస్తాము. కలెక్టర్ గారు కూడా ఇందాక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి. కలెక్టర్ గారి సూచనల మేరకు అలాగే డెఫినెట్ గా సిడిఎంఏ గారి సూచనల మేరకు మేము ప్రతిదీ కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇలాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి, అలాగే మన దోమల ద్వారా వచ్చే చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ రాకుండా మున్సిపాలిటీ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మాకు ఈ విషయంలో సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.